నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ చెందిన బుల్లి రామ్మోహన్ గారు వాస్తవానికి నిన్న జరిగింది చూస్తుంటే కక్ష పూరితంగానే నిన్న అరెస్టు ఒక సినిమా డ్రామాలాగా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అక్కడ రేవంత్ రెడ్డి ఏ విధానంగా చేస్తుండో ఇక్కడ కొంత నాయకులు చేతిలో కొంతమంది అధికారులు ఒక కీలు బొమ్మగా మారి వాస్తవానికి 2008, 9, 7లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు 2009, 2007 ఇది ఎన్ఓసి ఇచ్చిండ్రు ఆర్డీఓ గారు. 2014 కన్నా ముందు ఆర్డీఓనే ఎన్ఓసి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే లిఖిత పూర్వకంగా ఎన్ఓసి తీసుకొని దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకొని 2009లోనే ఆ కేసరు లోపే చాలా అయింది. 2007, 8, 9 కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి ఉన్నట్టు మరి ఇవాళ ఒక కేటీఆర్ అనుచరుడు, ఒక బీఆర్ఎస్ నాయకుడు అండదండలతోటే ఈ కేసీఆర్ నడిపించిండు. ఒక పాల్తు డాక్యుమెంట్ సృష్టించి పెట్టినట్టు ఒక చిత్రీకరించి ఎఫ్ఐఆర్లో పొందుపరిచి, అంటే దీని అర్థం ఏంటిది? ఖచ్చితంగా కక్షపూరితంగా మన కేటీఆర్ గారు మాట్లాడిండు. ఈ అనుచరులు లాంటి వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు లోపలికి పంపితే సైలెన్స్ అవుతుంది ఇక్కడ టీఆర్ఎస్ అని అనుకుంటున్నారు. ఏనాడు ఒకరిని పంపినంత మాత్రాన ఇంకోళ్ళని పంపినంత మాత్రాన కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది. ఒకళ్ళు పంపితే ఇంకొకరు ఉన్నా కానీ ముందుకే వస్తారు కానీ వెనుకకే ప్రసక్తి ఉండదు. కాబట్టి కక్షపూరిత రాజకీయాలు గతంలో 10 సంవత్సరాలు రాజకీయాలు చేసిండ్రు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఏ ఒక పోలీస్ సిబ్బందికి కానీ, ఒక ఎస్పీకి కానీ, డిఎస్పీలకు కానీ వ్యక్తిగతంగా ఈడు నా ఓడు తప్పు చేసినా శిక్షించవలసిందే మా పార్టీకి చెందినవారు అని స్వయంగా ఎన్నో సందర్భాల్లో మాట్లాడంగా చూసినా కానీ ఇట్లాంటి కక్షగట్టి అధికారుల దగ్గర కూకుండి ఇవాళ వీళ్ళ జైలుకు పంపాలి, వీళ్ళని విడిచిపెట్టాలి, వీళ్ళని పట్టుకోవాలని చెప్పి రాజకీయం మేము ఇన్ని రోజులు చూడలేదు. ఇప్పుడే చూడడం జరుగుతుంది. గిట్ల సూతుంటుందా రాజకీయం? ఈ కాంగ్రెస్ పాలన గిట్ల సూతుంటుందా అని చెప్పి మొన్న ఇదివరకే పత్రికాదారుల తెలియజేయడం జరిగింది. కానీ వాస్తవానికి నిన్న రోజున చూస్తుంటే ఒక సినిమా మాదిరిగా రాత్రి ఎఫ్ఐఆర్ చేసుడు, తెల్లారి వరకు మనిషిని మబ్బుల పట్టుకొచ్చుడు అని ఏమన్నా అంతా కూడా అసలు ఏమన్నా మర్డర్ చేసిండా? ఆ మనిషి ఏదైనా పారిపోయేటోడా? కనీసం ఛాయ్ తాగుదామన్నా కానీ ఇంటికి అత్త అన్నా కానీ ఇప్పేయకుండా ఒక సిబ్బందిని పంపించి 3 రాళ్ళకు పంపించి ఇలా సోదాలు చేపించి ఇలా రిమైండ్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి బట్టి చూస్తుంటే ఇది మొన్నటికి మొన్న ప్రజాపాలన మాది, టీఆర్ఎస్ పాలన లెక్క కాదు, మాది ప్రజాపాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున నువ్వు వెమ్మలావిడకి వస్తుంటే ఎట్లయినా మనం అరెస్టు చేస్తారని చెప్పి మేము అభివృద్ధి పనులకు వస్తుండు కాబట్టి మేము ఎలాంటి అడ్డుకోము అని చెప్పి మా పత్రికా ద్వారా మేమే తెలియజేయడం జరిగింది. అయినా కానీ 4 గంటలకు 5 గంటలకు వచ్చి మా నాయకులను అరెస్టు చేసి నువ్వు లోపల ఉంచినావంటే నీది ప్రజాపాలన అని ఎట్లా అంటారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈరోజు వాస్తవానికి ఇది చట్టం కోర్టులో తేలుతుంది. అప్పుడు మూల్యం చెల్లించక తప్పది. అధికారులు కావచ్చు, పార్టీ కావచ్చు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు అది కేటీఆర్ ఉన్నప్పుడు కాదు. కేసీఆర్ 2007, 9లో కావాలని ఇవాళ కేటీఆర్ను అనుసరులని చెప్పి బదనాం చేసుకుంటూ, కేటీఆర్ను బదనాం చేసుకుంటూ మీరు రాజకీయం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కాగితాలు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఫేక్ ఎఫ్ఐఆర్ చేయించి ఇవాళ రిమైండ్కి పంపిండ్రు. ఎప్పుడైనా నిజం అనేది నిలకడగా కొద్ది రోజులకు తెలుస్తుంది. దాని మూల్యం చెల్లించక తప్పదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.